రైట్గా పూర్తిగా ఇటు చెన్నై సహా ఇటు నెల్లూరులో కూడా వర్షాలు తీవ్రంగా దంచి కొడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి చెన్నై నుంచి ఇటు నాయుడు వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ మహేష్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నాయుడుతో మాట్లాడదాం. నాయుడు, వెదర్ అప్డేట్స్ ఏంటి? అంటే వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పటి వరకు కూడా చేపల వేటకు వెళ్లొద్దని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. గత 2-3 రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యాయి కుటుంబాలన్నీ కూడా. సో ఏంటి, ఇంకా ఎంతకాలం ఈ వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బంగాళాఖాతంలో ఉన్నటువంటి తుఫాన్ కాస్త క్రమంగా మన దిశ మార్చుకుంది. ఎందుకంటే నిన్నటి వరకు మనం చూసుకుంటే అది ఉత్తర వాయువ్య దిశగా కదిలింది. ఇప్పుడు మనం ప్రెజెంట్ చూసుకున్నట్టయితే అది పశ్చిమ దిశగా ఏదైతే కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మనం చూసుకుంటే ఏంటంటే చెన్నైకి, అలాగే ఇప్పుడు చెన్నైలో ఉన్నటువంటి ఏదైతే ఉందో సో పుదుచ్చేరి కావచ్చు, నాగపట్నం, ఈ మధ్యలో పుదుచ్చేరి సమీపంలో మహాబలిపురం నియర్ బై క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నం తర్వాత అంటే మరి కాసేపట్లో ఒక 2-3 గంటల్లోనే ఇది క్రాసింగ్ కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా సో ఎప్పుడైనా సైక్లోన్స్ ఎప్పుడైనా ఫామ్ అయ్యేటప్పుడు అది విండ్ స్పీడ్ని బట్టి దాని డైరెక్షన్ అనేది ఉంటుంది. ఇది గంటకి కేవలం చాలా తక్కువ నెమ్మదిగా కదులుతున్నటువంటి, అంటే 10 కిలోమీటర్ల లోపు వేగంతోనే కదులుతుంది. దీనివల్ల ఖచ్చితంగా క్లౌడ్ బ్యాండ్స్ అనేవి ఎక్కువ శాతం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే విశాఖలో కూడా చాలా చోట్ల తెల్లవారుజాము నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. ఈ విశాఖ ఒకటే కాదు, మొత్తం ఎంటైర్ కోస్ట్ ఏరియా అంతా కూడా పడుతున్నాయి. సో నార్మల్గా ఎప్పుడైనా సైక్లోన్స్ క్రాస్ అయ్యేటప్పుడు మనం కానీ చూసినట్లయితే సైక్లోన్స్లో రైట్ బ్యాండ్లో ఎక్కువ వర్షం ఉంటుంది, సో లెఫ్ట్ బ్యాండ్లో విండ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే తమిళనాడు ఈ ప్రాంతాల్లో అయితే విండ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే శ్రీకాకుళం నుంచి అప్ టు నెల్లూరు వరకు అన్ని చోట్ల, కోస్తాలో అన్ని చోట్ల కూడా ప్రస్తుతం అయితే వర్షాలు అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని చోట్ల హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ కూడా పడడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా ఏంటంటే తిరుపతి కావచ్చు, నెల్లూరు కావచ్చు, అలాగే సత్యసాయి జిల్లా కావచ్చు, ప్రకాశం, ఈ ప్రాంతాల్లో ఎక్కువ రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడున్న క్లౌడ్ ప్యాచ్ ప్రకారంగా చూస్తే కృష్ణా, గుంటూరులో కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. అలాగే ఉత్తర కోస్తాలో విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాల్లో కూడా 1 or 2 ప్లేస్లో హెవీ రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈరోజు మధ్యాహ్నం క్రాస్ అయిన తర్వాత రేపటి నుంచి క్రమంగా వర్షాలు అనేవి కొంతవరకు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అది సైక్లోన్గానే తీరం దాటుతుంది కాబట్టి విండ్ స్పీడ్ చూసుకుంటే 70 to 80 ఉంటుంది. కొన్నిసార్లు స్క్వాలో విండ్స్ గెచ్చేసి 90 వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు చెన్నై పోర్టుకు కానీ, అలాగే కృష్ణపట్నం పోర్టుకు కానీ ఇప్పటికే 6వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మిగతా పోర్టులన్నిటి కూడా 1వ నెంబర్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వర్షాలు పడుతున్నాయి. హెవీ రైన్స్ మాత్రం అటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. మిగతా చోట్ల మాత్రం చెదురుమదురుగా వర్షాలు ఉంటాయి. ఇటు చెన్నైలో కూడా చాలా చోట్ల ఇప్పుడైతే ప్రస్తుతం విండ్ ఎఫెక్ట్తో పాటు రెయిన్ కూడా హెవీగా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ఇప్పుడు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి 4 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అటు తమిళనాడులో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ ఇవ్వడం జరిగింది. ఇటు ప్రభావం ఎందుకంటే హెవీ రెయిన్స్ కంటిన్యూగా, ఎందుకంటే సముద్రంలో ఇది స్లోగా మూవ్ అవుతుంది కాబట్టి మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ తీసుకొని రెయిన్ ఎక్కువగా పడడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్స్ని ఆల్రెడీ భారత వాతావరణ శాఖ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి యంత్రాంగం అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ నదీ పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడైతే చేతికి పంట కరెక్ట్గా వరి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమయంలో వర్షాలు ఖచ్చితంగా రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నిటి పట్ల ఇటు రైతులు కావచ్చు, అలాగే అటు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప ఈ చోట్ల అయితే హెవీ రైన్స్ పడుతున్నాయి. అట్లా చెన్నైలో పడుతుంది, మహాబలిపురం, సో ఈ ప్రాంతాలన్నిటి పుదుచ్చేరి ఈ ప్రాంతంలో అయితే ప్రస్తుతం హెవీ రైన్స్ అనేవి పడుతున్నాయి. సో ఉత్తర కోస్తా మిగతా జిల్లాల్లో అయితే మాత్రం ప్రస్తుతం కొంత రైన్స్ పడినప్పుడు కూడా 2-3 సెంటీమీటర్లు, కొన్ని చోట్ల 4-5 వరకు పడడానికి ఆస్కారం ఉంది. అక్కడ మాత్రం దాదాపు 10-12 సెంటీమీటర్ల పైబడి కూడా రైన్స్ పడడానికి ఆస్కారం ఉంది. సో హెవీ టు వెరీ హెవీ రైన్ అంటే 12 సెంటీమీటర్ల పైబడి కూడా కొన్ని చోట్ల పడడానికి ఆస్కారం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళకూడదు. అవి రేపు కూడా ఈ రైన్స్ కొనసాగితే ఎల్లుండి తర్వాత నుంచి క్రమంగా కొంతవరకు తగ్గుముఖం పడడానికి ఆస్కారం ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.